హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మన ఛానల్ కానీ మీరు మొదటిసారి కానీ చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు కానీ మనం మ్యాటర్లో కానీ వచ్చేస్తే చాలామంది అయితే ఇక్కడ ఆల్ట్ కాయిన్ సీజన్ గురించి అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఆ టైం అయితే దగ్గర పడినట్టే మనకి ఏంటంటే ప్రజెంట్ కానీ మనం మార్కెట్ని కానీ చూసుకుంటా ఉంటే అలాగే అయితే అనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే మనకు చూసుకుంటే మార్కెట్లో అయితే ఈ హైప్ అయితే మనకు స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఆల్ట్ సీజన్ అనేది మొదలవబోతుంది. సో చూసుకుంటే ఏంటంటే బీటీసీ కూడా ఇక్కడ తన గోల్డెన్ క్రాస్ని అయితే ఇక్కడ క్రాస్ అయితే చేయడం అయితే జరిగింది. సో బీటీసీ ఇంకా తన మూమెంటం చూపించబోతుందా, లేకపోతే ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే ఆల్ట్ కాయిన్ సీజన్ అనేది స్టార్ట్ అవ్వబోతుందా అనేది కూడా మనం చూసుకోవాలి గైస్. సో నేను ఆల్రెడీ ఏంటంటే ప్రతి అప్డేట్ అయితే మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నా. సో వీడియో చేయడానికి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి సో మీరు కానీ ఇప్పటివరకు కానీ మన టెలిగ్రామ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో అయితే మీకు టెలిగ్రామ్ లింక్ అయితే పెడతాయి. సో వెళ్ళైతే మీరు క్లిక్ చేస్తేనే మన టెలిగ్రామ్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో 1.3K సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. సో మంది అయితే సో దాన్నే మీరు క్లిక్ చేసుకోండి. సో మిగతా ఏ ఛానల్లోకైనా వెళ్ళి కానీ మీరైతే జాయిన్ అవ్వకండి, ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు ఫేక్ ఛానల్స్ కూడా మన నేమ్తో క్రియేట్ చేయబడినాయి. సో ఓన్లీ లింక్ ద్వారా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి, లేకపోతే వదిలేయండి. సో ఇబ్బంది అయితే లేదు. సో మోసపోవడం కన్నా వదిలేయడమే బెస్ట్ కాబట్టి సో ఒకవేళ మీకు మన లింక్ ద్వారా యాక్సెస్ దొరికితే సో లింక్ ద్వారా అయితే మీరు వెళ్ళైతే జాయిన్ అయితే అయిపోండి గైస్. సో ప్రెజెంట్ కానీ మనం చూసుకుంటే ఇథీరియం ఈ వీక్లో మనకి 4K వరకు అయితే $4K వరకు అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్రెడీ ఎక్స్ఆర్పి ఏంటంటే తన ఆల్ టైమ్ హైన్ అయితే క్రాస్ అయితే చేయడం అయితే జరిగింది. సో ప్రెజెంట్ చూసుకుంటే ప్రతి కాయిన్ ఇప్పుడు మనకి చూసుకుంటే బిఎన్బి కూడా ఏంటంటే ఇక్కడ తన సత్తాను అయితే చాటుతుంది గైస్. సో మనం ఇక్కడ చూసుకుంటే సో ప్రెజెంట్ ఒకేసారిగా ఏంటంటే కాయిన్లో అయితే పంప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అలాగే సొలానా కూడా ఏంటంటే మీకు అందరూ తెలుసు, సొలానా అండ్ ఎక్స్ఆర్పి ఇథీరియం ఇవన్నీ మన బీటీసీని చూసుకొని ఏంటంటే బీటీసీ ఒకవేళ అప్ వెళ్ళింది అనుకోండి సో ఈ కాయిన్స్ ఆటోమేటిక్గా అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంటాయి. సో ఇప్పుడు మన ఆల్ట్ కాయిన్ విషయానికి కానీ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్ఆర్పి కానీ అలాగే ఇప్పుడు బిఎన్బి ఆల్రెడీ పెరుగుతుంది. సో ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి ఏంటంటే ఫ్యూచర్లో కనిపిస్తున్నాయి ఎప్పుడైతే ఆల్ట్ కాయిన్ సీజన్ వచ్చిందనుకోండి. సో ఇక్కడ మనం చూసుకుంటే అలాగే సొలానా కానీ టీఆర్ఎక్స్ కానీ ఏడా కానీ హైప్ ఇవన్నీ ఏవైతే ఇక్కడ మన ఫండమెంటల్ కాయిన్స్ ఉన్నాయి కదా, టాప్ 100 కాయిన్స్. సో మెయిన్గా అయితే మీ టాప్ 20 అయితే కొద్దిగా ఫోకస్ చేసి ఉండి 20 to 50 ర్యాంక్ వరకు. సో మిగతా కాయిన్స్ అన్నీ మీరు ఏంటంటే మీరు వీటిలో ఏంటంటే కొద్ది మొత్తాన్ని అయితే ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేసేసి ఉంటారు. సో ఎవరైతే కొత్తగా చేయాలనుకుంటున్నారో చూడండి, వాళ్ళు వెయిట్ చేయండి, ఎందుకంటే మార్కెట్లో చిన్న డిప్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్ట్ కాయిన్ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయిందంటే ఒకేసారి ప్రతి కాయిన్ ఇంక్రీజ్ అవ్వదు. సో మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే నేను వీటిలో ఏమన్నా మనకు కొద్దిగా డౌన్గా వచ్చిండే కాయిన్స్ కూడా ఏంటంటే నేను కొద్దిగా మీకు సపరేట్గా ఒక వీడియో చేసి అయితే పెడుతూ ఉంటాను. సో అవుట్లో అయితే ఇన్వెస్ట్ చేసి ఏంటంటే మనకి ఆల్ట్ కాయిన్ సీజన్ వచ్చినప్పుడు సో మీ ప్రాఫిట్ ఎక్కడి వరకు సరిపోతుంది, సో మీ ఎస్టిమేషన్ ఏంటి అనేది మీరు కూడా ఒకసారి అయితే రీసెర్చ్ అయితే చేసుకోవాలి కదా. సో ఈ విషయంలో అయితే సో నేను చెప్పాను, సో మీరు ఇక్కడ పెట్టేయాలి అన్న మాత్రమే మీరు ఆలోచించి అయితే పెట్టకండి. సో ఏడా చూసుకోండి. సో నేను ఏడా మీకు 1 year బ్యాక్ నుంచి చెప్తున్నా, 3 years నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. సో ఏడాని బై చేసుకోండి అన్నాను. సో చూడండి ఇక్కడ ఆల్ట్ కాయిన్ సీజన్ మనకి స్టార్ట్ అవుతానే ఏడాలో చూడండి 0.882 అయితే ఉంది. సో ఎంత కింద పడుతున్నా బై చేయమని అయితే నేను చెప్తూనే ఉన్నాను. సో 0.40 కాడ నుంచి ఇది మనకు పెరుగుతున్నది. సో ఇప్పుడు డబుల్ ద ప్రాఫిట్లో అయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో సో వాళ్ళైతే ఉంటారు. సో జెన్యూన్ ఎక్స్చేంజెస్లో చేసుకొని సో ఈ మధ్య ఏమి స్కామ్లు గురి కానీ వాళ్ళైతే ఇప్పటి వరకు కూడా వాళ్ళ కాయిన్ స్టేబుల్గా హోల్డ్ చేస్తూ ఉంటారు. సో కొద్దిగా ఇక్కడ మనం హోల్డ్ చేద్దాం. సో అక్టోబర్ నవంబర్ వరకు అయితే మనం హోల్డ్ చేద్దాం. సో ఖచ్చితంగా ఇక్కడ ఆల్ట్ కాయిన్ సీజన్లో ఒక హైప్ అయితే మనకు కనిపించే ఛాన్స్ అయితే క్లియర్గా అయితే ఉంది గైస్. సో మొన్నటి వరకు అయితే ఏంటంటే ఓన్లీ ఇక్కడ బీటీసీ అయితే ఇక్కడ డామినేట్ అయితే చేస్తాం మార్కెట్ మొత్తం. సో ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే నిదానంగా ఏంటంటే అప్వర్డ్ మూమెంట్ నుంచి ఉన్న మార్కెట్ క్యాప్లో ఉన్న కాయిన్స్ అన్నీ ఏంటంటే నిదానంగా పెరగడం అయితే స్టార్ట్ అయినాయి. సో మనకు స్వీ కానీ చూసుకోవచ్చు, సో ఎక్స్ఎల్ఎం కూడా చూసుకోవచ్చు, లింక్ కాయిన్, బార్ కాయిన్, సో ఇవన్నీ అయితే మనకి అవలాంచో కూడా ఇక్కడ మనకి స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ అలాగే చూసుకుంటే టోన్ కాయిన్ కూడా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో నేను చెప్తున్నా. సో టోన్ కాయిన్ కూడా మనకు డౌన్లో వచ్చినప్పుడు బై చేయమని చెప్పి. సో ఇప్పుడు చూసుకుంటే చూడండి, సో డాట్ కాయిన్ నేను మీకు మనకి $3 డౌన్కి వచ్చినప్పుడు అంతా చూసి బై చేసుకోమని చెప్తున్నాను. సో 2-3 టైమ్స్ అయితే వచ్చింది మనం చెప్పిన కాడ నుంచి. సో ప్రెజెంట్ చూసుకుంటే 4.50 అని కూడా క్రాస్ అయితే వెళ్ళింది. సో కొద్దిగా అక్కడక్కడే ఇక్కడ మూమెంటం అయితే చూపిస్తుంది. సో డాట్లో
ఈ ఒక 3-4 మంత్స్లో యొక్క బిగ్ మూమెంటం కూడా మనం ఏంటంటే డాట్లో కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ ఆల్ట్ కాయిన్ సీజన్లో అయితే సో అలాగే చూసుకుంటే XMR కూడా మనకి ఇక్కడ ఇది కొద్దిగా ప్రైస్ హై ఉంటుంది కానీ సో దీంట్లో కూడా ఏంటంటే చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంటారు. సో మంచి ఫండమెంటల్ కాయిన్. సో ఈనా కాయిన్ కానీ చూసుకుంటే అలాగే మనం పై కాయిన్ అయితే ఏంటంటే ప్రెజెంట్ అయితే దాంట్లో మనకు బైనాన్స్ లిస్టింగ్ వచ్చేంతవరకు కూడా పై కాయిన్లో మనం చెప్పలేము. సో ఎప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని. సో ICP కూడా చూసుకోవచ్చు. సో ICP కాయిన్ కూడా డౌన్కి వచ్చినప్పుడు నేను బై చేయమనే చెప్పాను. సో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరూ అయితే ప్రెజెంట్ ఖచ్చితంగా డబుల్ ప్రాఫిట్లో అయితే ఉంటారు. సో ఇప్పుడు కూడా మీరు ఇక్కడ మిస్ అయ్యేది ఏం లేదు. సో ఇంకా మనకి ఇక్కడ మంచి మంచి కాయిన్స్ సో ఈ 3 మంత్స్లో దొరుకుతాయి. సో అప్పటికప్పుడే మనం కొని సో వచ్చిన ప్రాఫిట్ని ఇక్కడ సేల్ చేసుకోవడానికి అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది లాంగ్ టర్మ్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో అలాగే చూసుకుంటే కాస్పా కూడా నేను మీకు చెప్తున్నా. సో ఈ ఒక బుల్ రన్లో అయితే చాలామంది ఏంటంటే కాస్పా మీద కూడా మంచిగా అయితే ఇక్కడ ఏమైతే పెట్టుకున్నారు గైస్. సో చూసుకుంటే కాస్పా రీసెంట్ టైమ్స్లో తగ్గింది. సో చాలామంది ఇక్కడ మళ్ళీ బై చేయడం అయితే జరిగింది. మీరు మార్కెట్ క్యాప్ కూడా చూసుకోవచ్చు. దీనికైతే ఇంక్రీజ్ అయితే అయింది. అలాగే చూసుకుంటే ఇక్కడ మ్యాటిక్ కాయిన్ కూడా మనం చూసుకోవచ్చు పాలిగాన్ది. సో ఇది అయితే ప్రజెంట్ అయితే కొద్ది డల్గానే నడుస్తుంది. సో చూద్దాం. సో ఈ ఆల్ట్ సీజన్లో మనకు మ్యాటిక్ నుంచి అయినా మంచి లైక్ మనకి ఏదైతే 2021లో జరిగిన ఒక రైజ్ అయితే మనం దీంట్లో చూద్దాం. సో పాలిగాన్లో అయితే మనకి మ్యాటిక్లో వస్తుందా రాదని. సో ఇలా అయితే మనం చూసుకోవచ్చు. సో ప్రతి కాయిన్ ఇక్కడ మనకైతే మనం ఏదైతే ఫండమెంటల్ కాయిన్స్ మన ఛానల్లో మాట్లాడుకున్నాం. సో మీరు కావాలంటే ఛానల్లో వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. సో టాప్ 10 కాయిన్స్, టాప్ 5 కాయిన్స్ ప్రతి కేటగిరీలో నేను చేయడం అయితే జరిగింది. సో వాటినన్నింటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఆ ప్రైజ్కి ప్రజెంట్ ప్రైజ్కి ఏమైనా మీకు కొద్దిగా దగ్గరగా దొరికే కాయిన్స్ ఉన్నా సరే వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడానికి అయితే చూడండి. సో ఐపీ మనకి స్టోరీ టెల్లింగ్ కాయిన్ కూడా ఇది ఐపీ కాయిన్ మీకు నేను ఇది లైక్ రీసెంట్ టైమ్స్లోనే చెప్పున్నాను. సో ఈ కాయిన్ కూడా ఏంటంటే ఇది లిస్ట్ అయినప్పటి నుంచి ఏంటంటే మంచిగా గెయిన్ అయ్యి మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ మంచిగా అయితే గెయిన్ అయితే వెళ్ళింది. సో ఇది నేను లిస్టింగ్ టైం అప్పుడు ఈ కాయిన్ నేను మీకు సజెస్ట్ చేశాను. సో చాలామందికి అయితే ఈ కాయిన్ అయితే లిస్టింగ్ టైంలో కూడా రావడం అయితే జరిగింది. వాళ్ళు $8 అలా అయితే ప్రాఫిట్ ఎర్న్ చేసుకున్నారు. మళ్ళీ డౌన్కి వచ్చినప్పుడు నేను దీన్ని సజెస్ట్ చేశాను. సో ఈ కాయిన్ కొనమని చెప్పి. సో మళ్ళీ అక్కడ నుంచి కూడా ఇది మంచిగా అయితే రేజ్ అయితే అవడం అయితే జరిగింది గైస్. సో ఇక్కడ ప్రతి కాయిన్ గురించి మీరు మెయిన్గా ఏంటంటే ఎక్స్చేంజ్ కాయిన్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనం రీసెంట్గా చూసుకుంటే బిట్గెట్ గురించి మీకు చెప్పాలి. బిట్గెట్ కూడా ఒక ఫండమెంటల్ కాయిన్. ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్లో చూసుకుంటే ఏంటంటే మనకు స్టార్టింగ్ ఎప్పుడైతే ఇక్కడ బుల్ రన్ స్టార్ట్ అయిందో సో బిట్గెట్ దగ్గర మనకి $8 వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ బిట్గెట్ కాయిన్ నేను 2 ఇయర్స్గా చెప్తూనే ఉన్నా. ఇది ఎప్పుడైతే 0.70 0.70 దగ్గర అంటే 70 సెంట్స్ దగ్గర 30 సెంట్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను. సో అక్కడ నుంచి $8 దగ్గరికి వెళ్ళింది. సో చాలామంది అయితే ఇక్కడ సెల్ చేసుకోవడం జరిగింది ఈ కాయిన్ బై చేసిన వాళ్ళు. సో ప్రెజెంట్ కూడా దీంట్లో ఒక మూమెంటం అయితే కనిపిస్తుంది. సో ఇది మీకు $3.5 దగ్గర అలా మీరు దీన్ని బై చేసుకోనే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది బిట్గెట్ ఒక అఫీషియల్ టోకెన్ కాబట్టి BGP అనే కాయిన్ మీరు ఓన్లీ బిట్గెట్ ఎక్స్చేంజ్లోనే దీన్ని కొనగలుగుతారు. సో దీని లింక్ అయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో వెళ్ళైతే అకౌంట్ చేసుకొని అయితే మీరు INR ద్వారా కూడా డిపాజిట్ చేసుకొని మీరు ఇక్కడ ఏంటంటే బై చేయొచ్చు. సో BGP కాయిన్. సో అక్కడ వచ్చే ప్రతి ఒక్క కాయిన్ లిస్టింగ్లోనూ ఏంటంటే మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేశారనుకోండి విత్ BGP కాయిన్ మీరు అక్కడ వెళ్ళి స్టేక్ చేసినా సరే మీకు ప్రతి ఒక్క న్యూ లిస్టింగ్లో ఏంటంటే మీకు కాయిన్స్ అనేవి ఫ్రీగా రావడం అయితే జరుగుతాయి గైస్. సో ఇలా మనం ఇక్కడ ప్రతి కాయిన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మీరు ఏమైనా మిస్ అయింటే మాత్రం మీరు మన టాప్ కాయిన్స్ నెక్స్ట్ 100x కాయిన్స్ గురించి నేను వీడియోస్ అయితే చేశాను. సో వెళ్ళి మన ఛానల్ ఫస్ట్ క్లియర్గా చెక్అవుట్ చేసి సో ఆ కాయిన్స్ అన్నిటిని ఫస్ట్ అయితే మీరు నోట్ డౌన్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత ఏంటంటే దాని మీద మీరు రీసెర్చ్ చేసి అయితే ఈ టైంలో కూడా మీకు ఏమైనా మంచి చీప్ అండ్ బెస్ట్లో దొరికే కాయిన్స్ ఫండమెంటల్ కాయిన్స్ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి గైస్. ఇక్కడ సోనిక్ కాయిన్ కూడా ఉంది. సో ఇది రీసెంట్గా తన నేమ్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ అయితే 3.33 సెంట్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా ఈ బుల్ రన్లో ఖచ్చితంగా మనకి ఇక్కడ మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చేళ్తుంది. సో అలాగే రే కాయిన్ చూసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మంచి హైప్కి వెళ్ళింది. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే ఏదైతే సోలానాకి సంబంధించిన మీమ్ కాయిన్స్ అన్నిటినీ ఇక్కడ మనం చేసుకోవాలంటే సో దీనికి ఒక నెట్వర్క్ అనేది రే అనే నెట్వర్క్ని అయితే ఇక్కడ యూజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఆ తర్వాత చూసుకుంటే గాలా కాయిన్. సో గాలా గేమ్స్ అయితే మనం ఎలా మర్చిపోతాం గైస్. సో ఇది చిన్నగా ఉంటూ ఒక్కసారిగా పెద్ద
బ్రేక్ ఈవెన్ అయితే ఇస్తుంది. సో ఈసారి చూద్దాం. సో ఇక్కడ గాలా కాయిన్ కూడా మన లిస్ట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు కూడా ఈ కాయిన్లో మనం ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా గాలా కాయిన్లో అయితే ఉంది. 0.018 దగ్గర కూడా మనం ఇప్పుడు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో శాండ్ అయితే ఈసారి ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అని అయితే చూడాలి. సో దీని గురించి అయితే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు, ఎందుకంటే ఇంకా వెబ్3కి సంబంధించింది ఏ ఒక్కటి మనకైతే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. సో ఇది ఐ థింక్ ఈ శాండ్ కాయిన్ అనేది నెక్స్ట్ వచ్చే బుల్ రన్లో బిగ్ థింగ్ అయితే మారే ఛాన్స్ అయితే కనిపిస్తుంది గైస్. సో ఇవి అయితే మనకి టాప్ 100లో ఉన్న కాయిన్స్. సో ఏమైనా మిస్ అయితే మాత్రం మన ఛానల్లో వెళ్ళైతే నేను ఆల్రెడీ కొన్ని కాయిన్స్ గురించి సపరేట్గా వీడియోస్ చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియోస్ని అయితే చూడండి. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఏ కాయిన్ గురించి అయినా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీ కామెంట్ ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. సో వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.